నీ స్వార్థం కోసం ముస్లింలందరూ చెడ్డాలండి. ముస్లింలు కొట్లాడకపోతే, టిప్పు సుల్తాన్ కొట్లాడకపోతే, ఈ యొక్క సయ్యద్ సరాబ్జీ అనే ఆయన కొట్లాడకపోతే, ఇంకోరు కొట్లాడకపోతే ఇవాళ దేశానికి స్వతంత్రం ఎక్కడిదిరా? ఒక్క ఆర్ఎస్ఎస్ నాయకుడు కొట్లాడలే. చెడ్డీ గ్యాంగ్ బ్రిటిష్ వానికి బూట్లు నాకిండ్రు. ఎవడు హిందూ స్వతంత్ర పాల్గొనొద్దని చెప్పిండ్రు. దేశాన్ని 2 ముక్కలు చేయమని చెప్పి సింధు బెలూచిస్తాన్ లో, నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్ లో, అట్లనే బెంగాల్లో ముస్లిం లీగ్ తోటి కలిసి గవర్నమెంట్ ఫామ్ చేసిర్రు. టూ నేషన్ థియరీ కింద ప్రతిపాదించింది జిన్నా గారు. వారికి గుడ్డిగా సపోర్ట్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పింది వీళ్ళే, ఈ హిందూ మహాసభోడే, ఈ ఆర్ఎస్ ఓడే. బ్రిటిష్ కింద అన్ని ఆర్మీలో కానీ అన్ని రాతపూత పనులలో పనిచేసింది ఇదే బీజేపీడే, ఇదే ఆర్య బ్రాహ్మణుడే. ముస్లింలు కొట్లాడిర్రు, భయంకరంగా కొట్లాడిర్రు. సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అని అది రాసిన ఆయన ఎవరు? మహమ్మద్ ఇక్బాల్ గారు. లేనోనికి ఆ మతం ఫీలింగ్ తెప్పించి ఈ దేశంలోనే ఏమీ లేని పరిస్థితి, ఈ మతం పేరు మీద బ్రిటిష్ వాడు పెట్టిన పుల్లని దాన్ని ఇంకా పెంచి పోషిస్తుంది ఇదే బ్రిటిష్ వాడు బూట్లు నాకిన వీళ్ళు. నిజాంలు అట్లా చేయలేదు, మొఘళ్ళు అట్లా చేయలేదు. ముగ్గురు ఒకడు ఆఫ్ఘనిస్తాన్ పరిపాలించిన గజ్నీ అనేటోడు, ఒకడు ఇరాన్ కేంద్రంగా, పర్షియా కేంద్రంగా పరిపాలించినటువంటి వాళ్ళు నాదిర్ షా అనేటోడు, ఒకడు ఇది ఉజ్బెకిస్తాన్ కేంద్రంగా, సమర్కండ్ కేంద్రంగా పరిపాలించినటువంటి తైమూర్ అనేటోడు. ఈ ముగ్గురు తప్ప మిగతాడు ఎవడు, మిగతా ముస్లిం రాజులు ఎవడు ఇక్కడొచ్చి పరిపాలించారు, ఇదే వాళ్ళ దేశం అనుకున్నారు. కానీ ఇక్కడ నుంచి ఎత్తుకోవాలి ముగ్గురు తప్ప. కానీ వాళ్ళతో పోలిస్తే ఒక లక్షల రెట్లు ఎత్తుకుపోయి మన ఇక్కడ ఉండేటువంటి అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిండు. ఇక్కడ ఉండే ఇండస్ట్రీస్ అన్నింటిని చంపేసిండు. చేనేత, ఈ యొక్క ఉక్కు స్టీల్ ఈ యొక్క పనిముట్లు తయారు చేసేటి ఇవన్నిటిని నాశనం చేసిండు బ్రిటిష్ వాడు. మన ముడి సరుకులు తీసుకోవాలి, మన ట్యాక్స్ డబ్బులతోటి అక్కడ తయారు చేసుకోవాలి వస్తువులు, మళ్ళీ తెచ్చి మనకి అమ్మాలి. ఇట్లా రకరకాలుగా అబ్యూజ్ చేస్తే వాళ్ళకి వంత వాడింది ఈ దుర్మార్గులు. నిజంగా దేశం కోసం పోరాటం చేసిన వాళ్ళని అదొక అణచివేత వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని, సాయుధ పోరాటాన్ని, భూస్వాములకి పేద రైతులకు మధ్యలో జరిగిన పోరాటాన్ని దానికి మతం రంగు అంటించడం ఎంతవరకు కరెక్ట్? అట్లాంటి ప్రాపగండా సినిమాకి ఈ యొక్క అవార్డు, గద్దరన్ అవార్డు ఇవ్వడం, తెలంగాణ ప్రభుత్వం అవార్డు ఇవ్వడం అంటే నాకేమర్థమైంది? ఆ జ్యూరీ మెంబర్స్ లో ఎవడో ఈ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వాళ్ళు, ఈ బీజేపీ సంఖ్య నాకెట్లో ఎవరో ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఈ చెత్త సినిమాకి, రజాకర్ సినిమాకి మొత్తం తప్ప అంట ఇదే అంట. రజాకర్లను పెంచి పోషించింది వాడు. వాళ్ళని ఎందుకు తీసుకొచ్చిర్రు? భూస్వాముల యొక్క ఆస్తులని ఈ యొక్క కమ్యూనిస్టులు, ఈ అప్రెస్ ఉన్న వాళ్ళు గుంజుకుంటారు అని రజాకర్లను వాడుకున్నారు భూస్వాములు కదా. సో కాబట్టి వాళ్ళ తప్పు. కానీ నిజామేమనలేదే, నిజాం పరిపాలన లేదు. ఆయన చెప్తే ఓడినాడు, రజాకర్ విన్నాడా? నిజాం చెప్తే రజాకర్ విన్నాడా? నిజాం చెప్తే ఈ కమ్యూనిస్టులు విన్నారా? ఎవరు ఇంట్లో ఆయన పరిపాలన లేదు. ఆయన పక్కకు కూర్చున్నాడు, హైదరాబాద్లో కూర్చున్నాడు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులను కాపాడే ప్రయత్నం చేసిండు. అంతకుమించి గ్రామీణ ప్రాంతాల్లో ఆయన చెప్తే ఓటింగ్ లేదు, ఆయనకు పట్టేలేదు. ఆయనకు కొంచెం ఆర్మీ ఉండే, ఈ పఠాన్లు, ఈ యొక్క ఇథియోపియా నుంచి సంబంధించిన ఆఫ్రికా వాళ్ళు వీళ్ళు కొద్దిమంది ఉండే. కానీ వాళ్ళు హైదరాబాద్ని కాపాడారు, హైదరాబాద్ ఉన్న ఆస్తులని. గ్రామీణ ప్రాంతాల్లో ఆయన పరిపాలన లేదు. బ్రిటిష్ వాడు పోయినాక, బ్రిటిష్ వాడు ఉన్నప్పుడు కొంత సిస్టమేటిక్ ఉండే. ఎందుకంటే బ్రిటిష్ ఆర్మీ మన సికింద్రాబాద్ కేంద్రంగా ఉండే కాబట్టి వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేసినా బ్రిటిష్ వాడు కూడా ఇన్వాల్వ్ కాలే. కానీ ఇంకా వేరే లెవెల్ ఏదైనా ఉంటే అక్కడ ఉండే. సో కాబట్టి ఒక మంచి చేసిన మహనీయుని పట్టుకొని ఇలా హైదరాబాద్ నగరాన్ని నిర్మించిన వారిని, లేకపోతే ఈ యొక్క సికింద్రాబాద్ నగరాన్ని నిర్మించిన వాళ్ళని, హైదరాబాద్ రాష్ట్రాన్ని అన్ని విధాలా పైకి తీసుకొచ్చినటువంటి మహనీయుడైనటువంటి నిజాంలని మనం అప్రిషియేట్ చేయాల్సింది. కుల మతాలకు బెనారస్ హిందూ యూనివర్సిటీ అని చెప్తున్నది, దానికి నిధులు ఇచ్చిండు నిజాం గారు. ఇవాళ సరోజిని నాయుడు దేశం కోసం అన్న ఆమెకి స్కాలర్షిప్ ఇచ్చిండు, అంబేద్కర్ గారికి ఇచ్చిండు. ఎవరు చేస్తారయ్యా కులాలకు మతాలకు అతీతంగా? సో ఆయన కాదు, ఆయన దుర్మార్గుడు అయితే అప్పుడున్నటువంటి ప్రభుత్వం, ఇదే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన వచ్చి కలిసి ఆయన రాజప్రముఖ్ ఎందుకు చేస్తారు? రాజప్రముఖ్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్. ఆయన ఎందుకు మంత్రి చేస్తారు, ఎందుకు ఎంపీగా చేస్తారు? ఆయన చనిపోయినప్పుడు లక్షల మంది వచ్చారు, ఎందుకు వస్తారు ఆయన దుర్మార్గుడు అయితే?
కాబట్టి నీ చెత్త రాజకీయం కోసం నీ మతం పేరు చెప్తేనే నీకు 4 ఓట్లు పడతాయి అన్న దరిద్రం కోసం నువ్వు ఒక ప్రాపగండా సినిమా తీస్తే ఆ సినిమాకి ఈ కాంగ్రెస్ ఆడుకోరు కాంగ్రెస్ యొక్క సమన్యాయం కోసం మాట్లాడే కాంగ్రెస్ ఐడియాలజీకి భిన్నంగా ఒక దుర్మార్గమైనటువంటి ప్రాపగండా సినిమాకి అవార్డు ఇవ్వడం. వాడు గూడూరు నారాయణ మొన్నటిదా కాంగ్రెస్ నుండి ఆడు దోసుకున్నవరా, కాంగ్రెస్ సంబంధించిన పైసలన్నీ దోసుకున్నవరా అంటే వాడు కాపాడుకోవడం కోసం బీజేపీలోకి పోయినవాడు దుర్మార్గుడు వాడు దోసుకున్నాడు. కాంగ్రెస్ లో ఉండే ఆ గాంధీ భవన్ సంబంధించిన అందులో వచ్చేటి ఆ నిధులన్నీ ఆ తారుమారు చేసిండు. ఎందుకు చేసినవరా అని చెప్పి అప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు PCC అయినాక అడిగితే వాడు బీజేపీలోకి మారిపోయాడు. దొంగలందరూ బీజేపీలోకి పోతున్నారు. ఈ పార్టీ నుండి కరప్టే అంటున్నారు. బీజేపీలో పోగానే వాడు శుద్ధం అయిపోతున్నాడు వాడు. అర్థమైందా? సో అదే వాషింగ్ మిషన్ లో వేసి తీస్తున్నట్టు బీజేపీలో. అంటే దోసుకుంటే వాళ్ళందరూ ఇలా ఏడున్నారు అంటే ఆ బీజేపీలో ఉన్నారు. సో ఆ దుర్మార్గులకి అవార్డులు ఇచ్చినవంటే గద్దరన్నని కానీ తెలంగాణ ఉద్యమాన్ని కానీ తెలంగాణ భారతదేశ ఐడెంటిటీని కానీ అవమానపరుస్తున్నట్టు. కాబట్టి ఆ దుర్మార్గులకి అవార్డు ఇవ్వడం అనేది ఐ డు నాట్ యాక్సెప్ట్ ఎట్ ఆల్. అది రేవంత్ రెడ్డి గారు చేసింది కాదు, తప్పు. ఓకే, ఉప ముఖ్యమంత్రి గారు చేసింది కాదు. ఆ జ్యూరీలో ఉన్న మెంబర్లు చేసి ఉంటారు. జ్యూరీలో ఎక్కువ మంది ఆంధ్ర వాళ్ళు ఉంటుంటారు. సో డెఫినెట్లీ ఒక 50% తెలంగాణ వాళ్ళు ఉండాలి. ఇంకోటి సో నిజాం గారి పేరు మీద నైజాం సర్కార్ అది పాట, అది అబ్జల్యూట్ రాంగ్. ఆ పాటను నిషేధించాలి. ఓకే, ఎందుకంటే అది నిజాం గొప్పతనాన్ని నిజాంని దోషిగా చూపెట్టడం తప్పది. భూస్వాముల మీద రాసుకోండి, ఎన్నైనా రాసుకోండి. జొన్నేరు ప్రతాప్ రెడ్డి మీద రాసుకోండి, ఇంకోని మీద రాసుకోండి, ఎల్మదొరల మీద రాసుకోండి. దానికి మేమేం అబ్జెక్షన్ చెప్పాం. కానీ నిజాంని ఎవ్వడు తిట్టినా వాళ్ళ అమ్మని తిట్టిన దాంతో సమానం. ఇది రాసి పెట్టుకోండి చరిత్రను. ఓకే, సో అది మిత్రులారా. సో ఆ క్రమంలో మీ కామెంట్స్ చదువుదాం, దెన్ విల్ బిట్.